అందరూ పండక్కెళ్ళి ఎవరింటికి వాళ్ళు చేరిపోయారా? నేను కూడా మా ఇంటికైతే వచ్చేసాను. నేనైతే ఈ సంవత్సరం సంక్రాంతినైతే అస్సలు మర్చిపోలేనండి. మా వారు సంక్రాంతికొస్తున్నాం మూవీ రిలీజ్ అయింది కదా! టికెట్లయితే బుక్ చేశారని మేము ఫ్యామిలీ మొత్తం సంక్రాంతికొస్తున్నాం మూవీకైతే వెళ్ళిపోయాం. ఇంటికొచ్చేసరికి నాన్నకైతే కాలంతా వాచిపోయి పడుకొనున్నారు. "ఏమైంది నాన్న" అంటే "గేదెలకెళ్ళానమ్మా, గేదెల్లోనైతే పామయితే కాటేసిందన్నారు." ఇంకొక్కసారిగా నా కళ్ళంట నీళ్ళైతే ఆగలేదు. ఆ రోజు నా దరిద్రం బాగోలేక ఫోనేమో సైలెంట్‌లో ఉండిపోయింది. అమ్మ వాళ్ళు ఫోన్లు చేస్తూనే ఉన్నారంట. పాము కరిచిన వెంటనే అన్నయ్యేమో మంత్రానికి తీసుకొని వెళ్లారంట. ఆయన చూసి ఇది పెద్ద విషపూరితమైన పామేమి కాదు, ఏం పర్లేదు అన్నారంట. మా అదృష్టం బాగుండి నాన్నకైతే ఏం కాలేదు. అదే విషపూరితమైన పాము కరిచుంటే మా పరిస్థితి ఏంటో ఒక్కసారిగా మైండ్‌లో పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ వచ్చేసాయి. అమ్మ వాళ్ళకి గేదెలున్నాయి. తెల్లవారి నుంచి సాయంత్రం వరకు పొద్దల్లా వాటెనకతలే తిరుగుతారు. పండగ రోజు కదా, ఎందుకు నాన్న బయటికి గేదెలు తోలడం కట్టేసి ఉంచవచ్చు కదా అన్నాను. పండగని గేదెలు కట్టేసి ఉంచేస్తే సాయంత్రానికి వాటికి పాలెలాగొస్తాయమ్మా, దాని మీద ఆధారపడి బతుకుతున్నాం కదా అని హిప్పికెళ్ళిపోయారు. గేదెలన్నీ తోటలోకి వెళ్ళిపోయాయని నాన్న హడావిడిగా వెళ్ళిపోయారంట. ఒక్కసారిగా పామును తొక్కేసరికి పాము తిరిగి వెంటనే కాటేసేసింది. విషపూరితమైన పాము కాదు కాబట్టి సరిపోయింది. ఇంకా మా అదృష్టం బాగుండి నాన్నకేం కాలేదు. నాన్న కూడా కొద్ది కొద్దిగా క్యూర్ అవుతున్నారు.